అది చూడరా, పొడిగైనా పొట్టైనా కాగిలించేసుకుంటున్నారు. కావలించుకుంటున్నట్టు కత్తితో పోస్తాడేమో చూడరా. అతనంటే ఎందుకురా భయం? అతను చూస్తుంటే భాషలో విలన్ గుర్తుకొస్తున్నాడు రా. జీ, నేను ఈ థియేటర్లో మేనేజర్గా పనిచేస్తూ రోజులు గడుపుతున్నాను జీ. పాత జీవితం వదిలేశాను జీ. మీరు తీహార్ జైల్లోనే 20 సంవత్సరాలు గడిచింది. చివరిగా మన కలకట్ట. అక్కడే తెలిసింది నువ్వు మెడ్రాసులో ఉన్నావు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు తేనెటీగల్లాగా చెల్లా చెదరైపోయారు. పగ పెంచుకుని కనపడ్డ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుని తలా ఒక దిక్కు పారిపోయారు. తావు తప్పి కన్నులొట్టపోయినట్టు నేను మాత్రం మెడ్రాస్లో తలదాచుకుంటున్నాను. 15 సంవత్సరాలైంది. వారు గంగా నా భార్య బిడ్డల కోసం వెతుకుతున్నాను. ఉండటానికి చోటు కావాలి. ఎవడీడు నా పోస్టర్ మీద పోసిస్తున్నాడు? హలో, ఏంటి ఏంటి లొక్కిస్తున్నావు? నువ్వా? ఇంతకీ ఏ ఊరు ఏంటుంది? మనది ఏ ఊరు? మాట్లాడా మాట్లాడు. నీ చెప్పేది వినరా? ఆ రోజుల్లో నాకు ప్రత్యక్ష దైవం రా. ఆ రోజుల్లోనా? ప్రత్యక్ష దైవం? దేవుడు చూడలేదు దేవుడు చూసొస్తాను. సామే దేవుడు వస్తున్నా. జొన్నపోతా వారి ముందు నన్ను బాస్ అనుకుని ఎన్నిసార్లు చెప్పాను రా. సరే బాస్, మళ్ళీ సరే బాస్. కొట్టానంటే ఈ వేట నుంచి అల్లుడా మజాకా సినిమా అని పోస్టర్లు అంటించాం. అవును, మరి ప్రింట్ వచ్చిందా? ప్రింట్ పొద్దున్నే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చింది. అక్కడికి వచ్చి తీసుకోమన్నారు. ఎగురుకుంటూ పో, అడ్డంగా సిరుగుద్ది. అసలే పక్క ప్రాణివి చస్తావు రోయ్. అల్లుడా మజాగా ప్రింట్ తేవడానికి వెళ్ళదా? వెళ్తున్నా. నేను వెళ్తానగా ప్రింట్ వచ్చేది. వెళ్ళు. అయితే వాసం లేదు. మరి అదే అల్లుడా మజాగా ప్రింట్ తేవాలవుతా? అదే మరి చిరంజీవి సినిమా కోసం ప్రాణాలు ఇస్తానని నడుము కట్టుకున్న వాడిని. నా పవర్ నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఉంది వాసు వాసు. సంట మాస్ అవ్వాలన్నావుగా, అప్పుడప్పుడు ఇలాగే ట్రైనింగ్ తీసుకో. నేను వాసు రన్నింగ్ లో లేపుతాను, నువ్వు వెళ్ళి మిషన్ క్లీన్ చేసుకోపో. నేను మెగా స్టార్ వస్తాను. వెళ్ళరా వెళ్ళవా వాసు? వాసు, నువ్వు మై మరిచి నిద్రపోతావన్న ధైర్యంతో వెళ్తున్నానమ్మా. భగవాన్